శర్మ గారు నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ హైదరాబాద్లో మణికొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు కదా, ఎట్లా చూస్తారు? ఏ విధంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలంగాణలో? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడితే కవిత గుండెలు దడదల్లాడిపోతున్నాయి, కేటీఆర్ గుండెలు దడదల్లాడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా పడుతున్నది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక పవర్ స్టార్ మాత్రమే కాదు, ఆయనకు ఉండేటువంటి జన సైనికులు అనేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు ఆంటీ, ఆమె ఒక 500 ఇస్తేనో, మరొక పార్టీ వాళ్ళు ఒక 500 ఇస్తేనో వస్తారు పబ్లిక్. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. తమిళనాడులో దళపతి విజయ్ ఎలా ఉన్నాడో ఇక్కడ పవన్ కళ్యాణ్ అలా. ఆయన దగ్గరికి వచ్చేటువంటి జన సైనికులు అందరూ కూడా తాము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రం వస్తారు తప్ప ఏదో అధికారం ఆశించాలి, ఏదో డబ్బులు సంపాదించుకుందాం ఆ ఉద్దేశం వచ్చిన వాళ్ళు కాదండి. అంటే నిన్న కవిత గారు ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి పైన దేశద్రోహం కేసు పెట్టాలి అని అంటున్నారు కదా, మరి ఏ విధంగా చూస్తారు? ఎందుకు దేశద్రోహం పెడతారు? తెలంగాణ అనేది కల్వకుంట్ల కవిత వాళ్ళ జాగిరా, కల్వకుంట్ల కవిత వాళ్ళ అబ్బ జాగిరా తెలంగాణ కాదు కదా. ఆమె ఏమైనా నిజాం నవాబు వారసురాల కల్వకుంట్ల కవితగా అంటే కాదు. అటువంటిప్పుడు ఎవరబ్బ జాగిరు తెలంగాణ అంటే ఎవడబ్బ జాగిరు కూడా కాదు ఇది. ఇప్పుడు ప్రజాస్వామిక రాష్ట్రం ఇది, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ఇందులో తెలంగాణ ఒక ప్రజాస్వామిక రాష్ట్రం ఇది. ఇందులో ఎలక్షన్లు జరుగుతాయి, ఎలక్షన్లో ఎవడు గెలిస్తే వాళ్ళు, అంతేగాని ఎవడబ్బ జాగీరు కాదు. అందులో కొంతమంది నాయకులు వాళ్ళబ్బ జాగీరు అని చెప్పుకోవడం జరిగింది, అది కరెక్ట్ కాదు. ఎవడబ్బ జాగీరు కాదు. తెలంగాణ చరిత్రలో ఏంటంటే నిజాం నవాబుల్ని తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉంది. మరి అటువంటిప్పుడు తెలంగాణలో కవిత లాంటి వాళ్ళు వచ్చి కల్వకుంట్ల కవిత వాళ్ళ అబ్బ జాగీరు ఏం కాదు తెలంగాణ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి బరాబర్ అధికారం ఉంది, బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాడు. ఈసారి ఎలక్షన్స్లో బీజేపీకి కూడా సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా కూడా పవన్ కళ్యాణ్ జెండా ఎగరేస్తాడు తెలంగాణలో. కల్వకుంట్ల కవితకి ఖబర్దారాన్ని కూడా చెప్తున్నాం. అంటే లాస్ట్ టైం పోటీ చేశారు, దగ్గర మన తెలంగాణలో బర్రె లెక్క కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు రాలేవని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈసారి కూడా అసలు ఓట్లు చీల్చడానికి వస్తున్నాడు అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అంటున్నారు. మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఒక 10% ఓటు బ్యాంక్ అయితే గ్యారంటీగా ఉందండి. పోయినసారే ఉంది. ఇక్కడ ఏంటంటే బలమైన నాయకత్వం అనేది తెలంగాణలో ఉంది, అలాగే రాజకీయ శూన్యత అనేది తెలుగు రాష్ట్రాల్లో లేదు. బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి, బలమైన నాయకుడు ఉన్నారు. ఈవెన్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బలమైన నాయకులే. అలాగే రేవంత్ రెడ్డి వంటి బలమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా బలమైనటువంటి పార్టీ తెలంగాణలో. దాని తోడు బండి సంజయ్ లాంటి నాయకులు, కిషన్ రెడ్డి లాంటి బలమైన నాయకులు కూడా ఆల్రెడీ తెలంగాణలో ఉన్నారు. సో పోయినసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ 3 పార్టీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఆయన ఆంధ్రాలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవ్వగలిగారు. తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఎప్పుడూ ఆయన అయ్యేవాళ్ళు. కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తీసుకోలేదు, అందువల్లనే వాళ్ళు తెలంగాణ రాలేదు. కానీ ఈసారి మటుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూడా తెలంగాణలో తన జెండా ఎగరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. 100 మంది కల్వకుంట్ల కవితలు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ టచ్ చేయలేరు. అంటే మొన్న వరంగల్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిరంజన్ అనే ఒక అభిమానిని కలిసి అది ఏ విధంగా చూస్తారు? అంటే రాజకీయంగానే చూడొచ్చు అని తెలంగాణ వాళ్ళు చాలా మంది అంటున్నారు. ఏ విధంగా చూస్తారు మీరు? అవును, పవన్ కళ్యాణ్ గారు తన ఓటు బ్యాంకును పెంచుకుంటారు, తన అభిమానులను కూడా చూసుకుంటారు. అదేవిధంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ అయితే మేము ఇందాక చెప్పింది కూడా అదే, వీళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చే టైప్ కాదు. నిజమైన ఫ్యాన్స్, అధికార దాహం ఉండి కొంతమంది ఉంటారు. కొన్ని పార్టీలలో 500 ఇస్తేనే మీటింగ్ వస్తారు. కల్వకుంట్ల కవిత గారి దగ్గర ఉన్న వాళ్ళందరూ 500 బ్యాచ్. సో వాళ్ళందరూ అధికారం కోసం ఏదో ఆశించి కవిత దగ్గరికి వచ్చి ఏవో కొన్ని ఓట్లు చీల్చడం ద్వారా డబ్బు సంపాదించుకోవాలని కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టిందే ఓట్లు చీల్చడానికి. ఆమెకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది కల్వకుంట్ల కవితకి అనేది ఆమె బరాబర్ చెప్పాలి. కల్వకుంట్ల కవితకి ఏమొచ్చు? బతుకమ్మ ఆడటం మాత్రమే కల్వకుంట్ల కవిత ఆంటీకి వచ్చు. మరి కవిత ఆంటీకి ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్గా, కవిత ఆంటీ గారు మీకు అసలు రాజకీయాలు ఏం తెలుసు? రాజకీయాలంటే బతుకమ్మ ఆడుకోవటం అనుకుంటున్నారా, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టడం అనుకుంటున్నారా రాజకీయాలంటే? ఈ విషయం కల్వకుంట్ల కవిత గారు చెప్పాలి. అంతేగాని కేవలం ఓట్లు చేర్చడానికి మాత్రమే కవిత అంటే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో
ఓట్లు చీల్చడానికే ఒక కుట్ర చేసి పంపిస్తున్నారు తెలంగాణ పైకి అని చాలామంది అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమిగా ఉన్నాయి, అక్కడ విజయంగా ఉన్నాయి. సో అందువల్లే కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ సపోర్ట్ చేయడానికి కూడా వస్తున్నారు. సాక్షాత్తు బీజేపీ హెడ్ నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు స్వయంగా. మరి అటువంటిప్పుడు చిల్లర నాయకులు మాట్లాడే మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్కి బీజేపీ సపోర్ట్ ఉంది, ఇది 100% నిజం. ఈసారి తెలంగాణలో మటుకు పవన్ కళ్యాణ్ తన జెండా ఎగరేయడానికి కూడా వస్తున్నాడు. 100 మంది కల్వకుంట్ల కవితలు వచ్చినా పవన్ కళ్యాణ్ని ఏం చేయరు, పవన్ కళ్యాణ్ కాలు వెంట్రుగాను కూడా బేకలేరు. ఓకే సార్, కూడా తెలుసుకోవాలి. ఓకే.